వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 2025 ఇయర్కి సంబంధించిన ఇండెక్సెస్ అండ్ ర్యాంకింగ్ గురించి తెలుసుకుందాం. సో వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడగలరు. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక టాపిక్లోకి వెళ్తే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 102. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 2025లో 123 దేశాలకు గాను ఇండియా యొక్క ర్యాంక్ 102. ఇండియా 25.8 స్కోర్తో 102వ స్థానంలో నిలిచింది. ఇది 2000, 2008 మరియు 2016 కంటే మెరుగుదల ఉన్నప్పటికీ ఇప్పటికీ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ సూచీ ప్రకారం 123rd కంట్రీ సోమాలియా. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2025లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 115. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 2024లో 116వ స్థానంలో నిలిచింది. ఇది దాదాపుగా 163 దేశాలను కవర్ చేస్తూ మొత్తం ప్రపంచ జనాభాను సూచిస్తుంది. ఈ సూచీలో ఐస్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 85. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే సింగపూర్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ సూచీలో అమెరికా మొదటి 10 స్థానాల నుండి బయటపడింది. ప్రపంచ పోటీతత్వ సూచి 2025లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 41. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 2025లో 69 దేశాలకు గాను ఇండియా 41వ స్థానంలో నిలిచింది. 2024లో 39వ స్థానంలో నిలిచింది. ఈ సూచీలో 100 పాయింట్స్తో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 2025లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 99. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇండియా 100కి 67 స్కోరుతో 120వ స్థానం నుండి 99వ స్థానానికి చేరి క్రమంగా మెరుగుపడింది. ఈ సూచీలో ఫిన్లాండ్ 87 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 38. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే దీనిని వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వారు రిలీజ్ చేస్తారు. ఇది 2025లో 139 దేశాలకు గాను ఇండియా యొక్క ర్యాంక్ 38. స్విట్జర్లాండ్ ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 71. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 2024లో 63వ స్థానంలో నిలిచింది. ఈ సూచీలో స్వీడన్ మొదటి స్థానంలో నిలిచింది. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 10. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఈ సూచీలో ఏ దేశం కూడా అత్యధిక ప్రమాణాలను చేరుకోకపోవడంతో మొదటి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. కాగా డెన్మార్క్ 4వ స్థానంలో నిలిచింది. దీనిని జర్మన్ వాచ్ న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ మరియు క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ వారు రిలీజ్ చేస్తారు. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 131. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇండియా 148 దేశాలకు గాను 131వ స్థానంలో నిలిచింది. 2024లో 129వ స్థానంలో నిలిచింది. కాగా ఐస్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆర్థిక భాగస్వామ్యం, విద్య, ఆరోగ్యం, రాజకీయ సాధికారత వంటి అంతరాలను ఇది సూచిస్తుంది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 151. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 2025లో 180 దేశాలకు గాను 151వ స్థానంలో నిలిచింది. ఇది 2024లో 159వ స్థానంలో నిలిచింది. దీనిని రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ వారు రిలీజ్ చేస్తారు. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 118. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 2025లో 147 దేశాలకు గాను 118వ స్థానంలో నిలిచింది. ఇది 2024లో 126వ స్థానంలో నిలిచింది. ఈ సూచీలో ఫిన్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది.
ఫిన్లాండ్ వరుసగా 8వసారి సంతోషకరమైన దేశంగా నిలిచి రికార్డు సృష్టించింది. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2025లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 130. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే దీనిని 2023 డేటా ఆధారంగా 2025లో ప్రకటించారు. హెచ్డిఐ విలువ 0.685, ఐస్లాండ్ 0.972 హెచ్డిఐ విలువతో అగ్రస్థానంలో నిలిచింది. కాగా నార్వే, స్విట్జర్లాండ్ దేశాలు తరువాతి స్థానంలో నిలిచాయి. ఈ సూచీలో దక్షిణ సూడాన్ చివరి స్థానంలో నిలిచింది. ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 128. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఇది 2025లో 176 దేశాలకు గాను ఇండియా 128వ స్థానంలో నిలిచింది. కాగా మొదటి స్థానంలో సింగపూర్ నిలిచింది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2025లో మొదటి స్థానంలో ఏది నిలిచింది? ఆన్సర్ ఐఐటి మద్రాస్. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఐఐటి మద్రాస్ ఓవరాల్ కేటగిరీలో వరుసగా 9వసారి మొదటి స్థానంలో నిలిచింది. దీనిని 2025 సెప్టెంబర్లో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు. ఫస్ట్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ లేదా నీతి ఆయోగ్ ఆరోగ్య సూచి 2025లో అత్యుత్తమ పనితీరు కనబర్చిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఒడిషా. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే ఒడిషా తరువాతి స్థానంలో ఛత్తీస్గఢ్ మరియు గోవా, జార్ఖండ్ రాష్ట్రాలు కలవు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్యం మరియు నిర్వహణ అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. నీతి ఆయోగ్ దీనిని అభివృద్ధి చేస్తుంది. హర్యానా, కేరళ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ మరియు పంజాబ్ రాష్ట్రాలు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇది 18 ప్రధాన భారతీయ రాష్ట్రాలను కవర్ చేస్తుంది. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2025లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? ఆన్సర్ 86. దీని యొక్క రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ను మనం గమనించినట్లయితే 2025లో ఇండియా 143 దేశాలకు గాను 86వ స్థానంలో నిలిచింది. ఈ సూచీలో డెన్మార్క్ మొదటి స్థానంలో నిలిచింది. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.